అంటే అమ్మ ఇప్పుడు అమ్మ 50 సంవత్సరాల జన్మదినోత్సవ సందర్భంగా జరిగినటువంటి 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనాలు. ఆ సమయంలో మీరు ఇక్కడున్నారమ్మా? ఉన్నాను. హ్మ్. ఆ రోజు కూడా ఎవ్వరు లేరు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. అన్ని ఊళ్ళ నుంచి వచ్చి అన్ని పొలాల్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ ఎవ్వరు లేరు. వంట ఎట్లా చేశారు? నిర్వాహకులకి భయం. అమ్మ అంటుంది, ఈ మనుషుల్ని చూసి చేసే వంట ఏమంటారా? చేసేయండి. మనుషులే కాదు, సర్వజీవాలు నా సంతానమే, చేసేయమంటుంది. కానీ 1,00,000 మందిని చూడటానికి ఇంకో 1,00,000 మంది వచ్చారు. ఇంకా మిగిలాయి. మిగిలిన తర్వాత 2-3 రోజుల పాటు ఆ పదార్థాలన్నీ కూడా అందరు తినటం జరిగింది. ఆ వేడుక అట్లా జరిగింది. తర్వాత అమ్మకంతా వర్తమానమే అని చెప్పానే. హైమకు నాన్నగారు పెళ్లి చేద్దామని అడిగినప్పుడు హైమ 25 దాటనియండి అని చెప్తుంది. అమ్మ ఏది ఇది ఫలానా ఇది మిథ్యం జరుగుతుందని ఎప్పుడు చెప్పే అలవాటు లేదు, తక్కువ. ఎప్పుడైనా రేరుగా 1-2 అంటే అనొచ్చు. కానీ ఆ 25లోనే నవంబర్లో 25 వచ్చింది, ఏప్రిల్లో సిద్ధి పొందింది. దీనికి కూడా ఇంకా ముందు వెనక్కి వెళ్ళిపోతే అమ్మ ఒకరోజు 64లోనే అమ్మ దగ్గరికి వచ్చి హైమ అడుగుతుంది, అమ్మ నా సంగతి ఏంటమ్మా అని అడుగుతుంది. నీ సంగతి ఏంటి హైమ అంటుంది. నేను లలితా సహస్రం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, నాకు గమ్యము లక్ష్యం ఏ స్థితి ఏం లేదమ్మా అంటుంది. ఏమో హైమ, నాకు అవన్నీ ఏం తెలియదు, హాయిగా నలుగురితో ఆనందంగా ఆడుకోవటం అల్లరి చేయటంలోనే నాకు ఆనందం ఉంటుంది అంటుందమ్మ. ఏమన్నా నువ్వంటే హైమకి నమ్మకమే. మొదటి నుంచి కూడా అమ్మ అంటే ఒక ప్రత్యేకమైన భావం, నమ్మకం. మామూలుగా తల్లిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. నువ్వంటే సర్వజ్ఞవు, నీకు అన్నీ తెలుసు, నువ్వు మామూలుగా ఉండగలవు, అందువల్ల మేము అట్లా ఉండలేము, మాకు ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక స్థితి మాకు అవసరం కదా అంటుంది. అయిమా, నేను మామూలుగా ఉండకపోతే నువ్వు ఇట్లా పుట్టేదానివి కాదు, ఇట్లా పెరిగేదానివి కాదు అంటుంది అమ్మ. అయితే నన్ను ఎందుకు కన్నావో చెప్పు అని గట్టిగా నిలేసినట్టు మాట్లాడు. నువ్వు అడగాల్సిన అవసరమూ లేదు, నేను నీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, నిజానికి నిజంగా ఉంటావు. ఆనాడే అమ్మ ఆశీర్వదించింది హైమని. తర్వాత మధ్యలో అప్పుడప్పుడు అమ్మ వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదంటే కూడా నువ్వే తీరుద్దుగానిలే అంటూ జోక్గా అన్నట్టుగానే ప్రతిదీ అట్లా ఉంటాయి అమ్మ మాటలు అన్నట్టుగానే ఉండేది. అలాగే ఇప్పుడు అక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తీర్చడానికి హైమని అక్కడ ప్రతిష్ఠించింది. ఇప్పుడు హిమాలయానికి వచ్చిన వాళ్ళు కోరిన కోరికలు చాలా మందికి అందరికీ పిల్లలు పుట్టారనుకున్న వాళ్ళకి పుట్టారు, మరి రోగాలు తగ్గవనుకున్న వాళ్ళకి మొక్కులు మొక్కుతూ ఉంటారు, తగ్గిపోతే జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటాయి. హైమ కనపడటం జరుగుతూనే ఉంటుంది. తర్వాత నాన్నగారిది కూడా ఈ వర్తమానంలో ఒక్క విషయం చెప్తాను. రాధాకృష్ణారెడ్డి అని ఒక అంధ సోదరుడు ఉండేవాడు. ఆయన చాలా బాగా ఆయన పుట్టపర్తి బాబా దగ్గర ఉండొచ్చి చివరికి అమ్మ సంగతి విని, అమ్మను ఎట్లా అంటే అమ్మ సంగతి తేల్చుకోవటం కోసం ఒక పరీక్షలాగా అన్నమాట కూర్చుని తొడ మీద అక్కడ హాల్లో, ఇప్పుడు అమ్మ సంకీర్తన జరుగుతుంది ఆ హాల్లో అన్నమాట, కూర్చుని అమ్మ తొడ మీద వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే అసలు చాలాసేపు వాయిస్తూ ఉంటే అమ్మ కుయ్యి మళ్ళా అనేసరికి అతనికి కళ్ళ నీళ్ళు వచ్చి చెయ్యి తీసిన తర్వాత అతనికే చెయ్యి నొప్పి పుట్టింది. చెయ్యి తీసిన తర్వాత నాన్న చెయ్యి నొప్పి పుట్టిందా అని చెయ్యి రుద్దుతుందమ్మ. కానీ తన కాలు నొప్పి పుట్టిందా అని చూసుకోవాలా, నీ చెయ్యి నొప్పి పుట్టిందా అని అడిగేసరికి అతనికి పడిపోయినాడు. ఇంకా పడిపోవటం అంటే ఇంకా అమ్మ తప్ప ఇంకోట్లేదు అనే స్థితికి వచ్చేసాడు. పెద్ద పరీక్ష పెట్టాడులే నిజంగా. మాకేమో భయం, ఈ కాలు అమ్మకి ఎక్కడికి అందిపోతుందో అని. అలా జరిగింది. అతను అమ్మ గుడిలో కూర్చుని ఏకాహాలు సప్తాహాలు ఆహారం కూడా లేకుండా అమ్మనామమే. ఈ అమ్మనామం కూడా ఒక సాయిబు, హిమామ్ అని ఒక సాయిబు సడన్గా అతనికి స్ఫురించింది. అమ్మ దగ్గర చెప్పటం, ఈ నామం వెలుగులోకి రావటం, ఇప్పుడు ఇదే నామం 24 గంటలు జరగటం. హైమ పోయినాడు మొదలు పెట్టించింది ఈ నామం. హైమకన్నీ ఇవన్నీ ఇష్టం కదా, వాళ్ళకి ఇష్టం అన్నట్టు ఉంటుంది కానీ అది మన కోసమే. ఏది చేసినా మన కోసం, ఇంకొకళ్ళకి మార్గం చూపించడం కోసమే. అట్లా ఆ నామమే చేస్తూ ఉండేవాడు. ఆహారం నిద్ర ఏమి ఆహారం కూడా ఉండేది కాదు. అట్లాంటి స్థితిలో అమ్మ నన్ను ఒక టైం ప్రకారం ఇవ్వమని చెప్పి అతన్ని ఒప్పించి, ఒకసారి అట్లా జరిగింది. రెండోసారి ఇంక ఒప్పుకోక ఒక టైం ప్రకారం నువ్వు తీసుకునేట్టయితే నేను చెయ్యి అంటే, అతను అట్లా ఉండటం అమ్మకి బాధకరం. ఆహారం లేకుండా ఉండటం అనేది అమ్మ భరించలేక 99 మంది తిన్నా కూడా ఒక్కటి తినకపోతే నాకు బాధ అంటుందమ్మ. అట్లా అతను అన్నాళ్ళు అట్లా ఉంటాను అమ్మ సహించలేక, అది ఆహారం టైం ప్రకారం తీసుకుని చేసేటైతే చెయ్యి, లేకపోతే చేయడానికి వీల్లేదని శాసించింది.
సరే అందుకు రెండో తాడుగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చేస్తుండగా అమ్మ అంటుంది ఒకరోజు, రే గుడి ఖాళీ చేసి రారా బయటికి అంటుంది. నేను ఎందుకు చేయాలి అంటే కొంచెం గట్టిగా మాట్లాడే వ్యక్తి అదొక తరహా మనిషి, భక్తి ఎంతో అంత చనువు, ఇంకా అమ్మదప్ప లోకం లేదు, అట్లా అయిపోయినాడు. వీళ్ళందరికీ కూడా బాగా అలవాటు. నేను ఎందుకు రావాలి, నేను రానన్నాడు. తర్వాత గుడ్డలు కూడా పోయినాయి. ఎవరి కోసం ఇస్తుందమ్మా? ఒక అల్లరి పిల్లాడు ఉంటాడు, ఆ తీరులో ఉంటాడులే, ఎవరి కోసం ఇస్తుందమ్మా, నేనేం ఖాళీ చేసి రాను. అదే నివాసంగా పెట్టుకుని అక్కడ ఒక బాగుండేది, ఆ మూల బాగుండేది, అక్కడ స్నానం చేసి అదే నివాసంగా ఉండేవాడు అనమాట. నేను రాను అని గుడ్డలు పోయినా కూడా రానన్నాడు. అట్లా అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్నగారు అమ్మలో ఐక్యం అవటం, మరి నాన్నగారిని అక్కడే ప్రతిష్ఠించాలని నిర్దేశించటం, అప్పుడు బయటికి రాక తప్పల. మరి ఎందుకు గుడి ఖాళీ చేయమన్నట్టు? ఇదే కాదు, ఇది జరుగుతుండగానే ఎందుకమ్మా రాధన్నయ్యని, ఇంకా నాన్నగారికి జరగకముందే రాధన్నయ్యని ఎందుకమ్మా ఖాళీ చేయమంటున్నావు అంటే, గుడిలో చోటు ఉంటే మేడల్లో మిద్దెల్లో ఉండాల్సిన అవసరం ఏంటి అంటుంది. అంటే మనకి స్పష్టంగా చెప్పాల, అంటే నాన్నగారిని అక్కడ పెట్టాలని తనకు తెలుసు. ఇప్పుడు ఇది జరిగితే కానీ మనకు తెలియదు, ఒక విషయం ఒక సంఘటన జరిగితే కానీ మనకు అర్థం కాదు. అట్లా మేడల్లో మిద్దెల్లో ఉండాల్సిన అవసరం ఏంటి, గుడిలో చోటు ఉంటే అని అమ్మ. తర్వాత జరిగిన తర్వాత అప్పుడు అనిపించిన, ఇందుకు కావాలి రాదని నేను ఖాళీ చేయను. అప్పుడు ఎవరి కోసం చేస్తాడు? అట్లా అతను బయటికి రావటం, గుడిలో మా నాన్నగారిని అక్కడ ప్రతిష్ఠ చేయటం. నాన్నగారిని ప్రతిష్ఠ చేసినప్పుడే అక్కడ అభిషేకాలు కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, కోటినామార్చలు కానీ ఆనాడు ఏర్పడ్డవి. అఖండ జ్యోతి ఆనాడు ఆ గుడిలో వెలిగించింది అమ్మే. హైమాలయంలో హైమని ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి హైమాలయంలో అఖండ జ్యోతి వెలిగించి అభిషేకాలు అర్చనలు అని ఆరంభం చేసింది. ఈ రెండు గుళ్ళల్లో కూడా అమ్మ ఏర్పాటు చేసినవి. కాకపోతే ఇప్పుడు ఇంకా కొబ్బరికాయలు ఎక్కువ కొట్టచ్చు, ఇంకా పూలు ఎక్కువ పోయచ్చు, కానీ విధానాలు పద్ధతులు అంతా కూడా అమ్మ చేసిన ఏర్పాట్లే.